ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. చూడండి. దేవుడు గర్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయములను కట్టును. ఆయన గాయమును చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించెను. 7 బాధలు కలిగిలను నీకు ఏ కీడును తగులదు. క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించెను. నోటి మాటల చేత కలుగు నొప్పు నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతుందంటే, ఆయన దేవుడు గర్దించు మనుషుడు ధన్యుడంట. దేవుడు ఎప్పుడు గర్దిస్తాడంటే, మనం ఎప్పుడైతే సన్మార్గంలో నడవకుండా, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవకుండా, మనకిష్టం వచ్చినట్టు మనకిష్టమైన ఆలోచనలు కలిగి నడిచినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే గర్దించేవాడిగా ఉంటాడంట. చూడండి, కొన్ని సందర్భాల్లో మనము దేవుడికి దూరంగా ఉంటాం. ఎందుకంటే ప్రార్థన చేసుకోవడం మర్చిపోతాం, బైబిల్ చదువుకోవడం మర్చిపోతాం, ఒక్కొక్కసారి సన్నిధికి వెళ్ళడం కూడా మానేసేవారుగా ఉంటాం. అలాంటి సమయంలో దేవుడు వాక్యముతో మాట్లాడతాడండి. ఎందుకంటే ఎలా మాట్లాడతాడంటే, అప్పుడు మనం ఏదైనా ఫోన్ తీసుకుని పెట్టుకున్నప్పుడు అప్పుడు వాక్యంతో మాట్లాడతాడు. నువ్వెందుకు దేవుని సన్నిధికి రాలేదు, ఎందుకు దూరం అయిపోతున్నామని ఆయన వాక్యముతో మనతో మాట్లాడతాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే దేవునికి దూరమైనప్పుడు మనల్ని గర్దించేవాడిగా, శిక్షించేవాడిగా, గాయపరిచేవాడిగా కూడా ఉంటాడంటండి, దేవునికి ఇష్టకరంగా ఉండకపోతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన గాయపరిచినా కూడా ఏం చేస్తాడంట, ఆ గాయాన్ని ఆయన చేతులతోనే ఆయన మనకి స్వస్థత కలుగజేసే దేవుడంట. గాయము చేసైనా కూడా మనల్ని ఆయన సన్నిధికి రప్పించుకుని ఆయనకిష్టకరమైన జీవితాన్ని జీవించడానికి, మనము సన్మార్గంలో నడవడానికి, మంచి మార్గంలో నడవడానికి మాత్రమే ఆయన శిక్షించేవాడిగా ఉంటాడు. కానీ మనల్ని అయితే బాధ పెట్టాలని కాదు, మనల్ని బాధపడితే ఆయన చూడాలని కాదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆయన నువ్వు ఎన్ని బాధలన్నా పడు, కానీ ప్రతి బాధలోంచి కూడా నీకు తగులకుండా నేను చాటు చేస్తాను, ఆ బాధ నేనే పడతాను అని ఆయన వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. కానీ నీతిని మట్టుకు విడవద్దు, నీ భక్తిని మట్టుకు విడవద్దు, ఏంటంట నీ యథార్థ ప్రవర్తనను దూరము చేసుకోవద్దని ఆయన హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ మరలా ఏమంటున్నాడో చూడండి, ఆయన గర్దించు మనుషుడు ధన్యుడంట. ఎవరినైతే గర్దిస్తున్నాడో, ఎవరినైతే బాధ పెడుతున్నాడో, ఎవరికైతే గాయము చేస్తున్నాడో, ఎవరినైతే మంచి మార్గంలో నడిపించాలనుకుంటున్నాడో వాళ్ళు ఏమవుతున్నారంట, ధన్యులు అవుతున్నారంట. అట్టి ధన్యత నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఇంకా నీకెన్ని బాధలు వచ్చినా కూడా ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇంకా ఆ బాధలు నీకు తగలకుండా ఆయన కాయడానికి సిద్ధంగా ఉన్నాడండి. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడు గాయపరచగానే, బాధపరచగానే దేవుని నిందించేవారిగా ఉంటాం కదండి. దేవుణ్ణి నిజంగా దేవుడు ఉన్నట్లయితే నాకెందుకు ఈ కష్టము, నిజంగా దేవుడు ఉంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడు ఈ కష్టం కలుగుతుంటే అని మనం బాధపడేవారుగా ఉంటాం. అయితే వాక్యముతో ఆయన హెచ్చరిస్తున్నాడు, నిన్ను గర్దించిన రోజునే నువ్వు ధన్యుడు అవుతున్నావు, మంచి మార్గంలో నడుస్తున్నావు, ఇంకా భక్తి పెరుగుతుంది, ఇంకా విశ్వాసము పెరుగుతుంది, నీకు ధన్యత లభిస్తుంది అని. నీకు గాయము కలిగినా కూడా ఆ గాయాన్ని నేను నా చేతులతోనే నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనల్ని ధన్యులుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
ఇంకా ఏ బాధ మనకు తగలకుండా ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వాటన్నిటిని మనం పొందుకోవాలంటే మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.